నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమానికి రావడానికి నాకు కలిగినటువంటి అదృష్టాన్ని గురించి నేను సంతోషిస్తూ ఇక్కడ ఈ డల్లాస్లో ఉన్నటువంటి గౌరవనీయులైనటువంటి మీ పెద్దలందరినీ ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం వారిని అభినయపూర్వకంగా నమస్కరిస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనందులకు నేను చాలా సంతోషిస్తూ ఒక చిన్న కవిత్వాన్ని మీకు వినిపించదలుచుకున్నాను. ఉత్తర సంఘ సభ్యులార, పరదేశవాసులయ్యుండి చక్కని తెలుగు పోషించు ధీరవరులార, మీకిది నమస్కారాంజలు. ఎక్కడెక్కడి నుండో ఇక్కడకు వచ్చి తెలుగు సంఘము స్థాపించి సుచరితులై రసికులై సాహిత్య పురుషులై రంజులు, మీకిదే నమస్కారాంజలు. ఇక్కడికి వచ్చి అనేక ప్రాంతముల నుంచి, భారతదేశంలో నుంచి మరి అనేక ప్రాంతాల్లో నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ మరి తెలుగు సంఘాన్ని స్థాపించి చక్కగా పోషించి మీరు నడుపుతున్నటువంటి దీనికి నేను చక్కగా ఆనందించి ఈ జైనామ సంవత్సరంలో మీ అందరికీ కూడా చక్కటి శుభ సూచనలు కనిపించి అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని గణనాథుని ప్రార్థిస్తూ నా యొక్క ఉపన్యాసాన్ని ప్రారంభిస్తున్నాను. అయితే నేను సాహిత్యాన్ని గురించి చెప్దామని అనుకున్నాను, అంటే అనుకోకుండా అడిగారు. అయితే నేను మొదట మహాభారతంలో నన్నయ్య గారిని గురించి ఒక పద్యం చెప్తాను. అంటే నన్నయ్య గారు సాహిత్యం మరి చక్కని సంగీతపూర్వకంగాను, మరి మంచి ధ్వనిపూర్వకంగాను, మరి అందుట్లో మంచి అక్షర రమ్యత చక్కగా పాటించినటువంటి ఆదికవి నన్నయ్య గారి గురించి ఈ పద్యం. అంటే దుష్యంతుడు ఆయన అడవికి వెళ్ళి వేట చేస్తూ అక్కడ ఆశ్రమం కనిపించింది. పూర్వం రాజులు ఈ ఆశ్రమాలను చక్కగా పోషించేవాడు. ఆశ్రమవాసులు మంచి శాంతి సౌభాగ్యాలతో ఈ దేశం వర్ధిల్లాలని వాళ్ళు చక్కటి హోమాలు చేస్తుండేవారు. ఈరోజు కూడా ఇక్కడ ఒక మంచి హోమం జరుగుతుంది. వచ్చేసరికి చాలా ఆనందం కలిగింది. ఈ హోమాలు ఏంటంటే చక్కగా వర్షాలు పడి పంటలు పండి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలనేటటువంటి ఒక సదుద్దేశంతో అక్కడ ఈ యొక్క హోమాలు జరుగుతుంటాయి. అయితే ఈ దుష్యంత మహారాజు ఒకసారి కన్న మహర్షిని దర్శించాలనేటటువంటి ఉద్దేశంతో ఆయన బయలుదేరారు. అప్పుడు నన్నయ్య గారు అక్కడ పద్యం, ఒక రాజుగారు మరి ఆశ్రమానికి వెళ్తున్నారు. ఆశ్రమ వాసుల్ని ఎంతో మరి చక్కగా భయభక్తులతో సేవించేవాడు. రాజుగారు కూడా ఆయన చక్కగా ఆదరించేవాడు. అలాంటి సమయంలో మరి ఈయన మంచి మరి రథం గుర్రాలు అన్నీ ఉన్నాయి. అయితే ఈయన ఏం చేశారంటే ఆ రథం దిగి ఆశ్రమాన్ని దగ్గరికి వెళ్తున్నారు. అప్పుడు ఆశ్రమం యొక్క వాతావరణం ఎలా ఉంది, అక్కడ వాతావరణం అనేది వర్ణిస్తూ తర్వాత రాజుగారి యొక్క నడక ఎలా ఉంది దాన్ని చెప్తా అన్నమాట. చన్ని చన్ని ముందట హాద్య విద్రుత సౌరభ ధూమలతాతులన్ ఎన్నగిన మాకుల కొమ్మల మీద అపేతలతంతములైనను పాయని మధుప ప్రకరముల చూసి జనాదిపుడంతని రింగే అలదే దివ్యమునింద్ర నివాసము తానగునంచునెదన్. అక్కడికి వెళ్ళేసరికి ఈ నడక గుర్రపు డెక్కల చప్పుడు, చన్ని చన్ని ముందట ఆద్య అవిద్రుత సౌరభ
అలా వెళుతూ ఉంటే అయితే అక్కడ ఉన్నటువంటి హోమాలు వాళ్ళు చేస్తే ఆ హోమాలు ఆ పెద్దని చెట్లు, ఆ చెట్లు యొక్క లతాంతములు, అంటే అక్కడ ఉన్నటువంటి ఆ కొమ్మల యొక్క పైనుంచి ఆ సువాసనలు మధురంగా వెదజల్లుతూ ఉన్నాయి. ఆ యొక్క హోమాలు ఈ లోక శాంతి కోసం, ప్రజల యొక్క సుభిక్షం కోసం చేసేటటువంటి ఆ హోమాలను కూడా ఈరోజు మనం చూసాము. అవి కూడా మంచి శుభాలనే ఇస్తాయి. మన సభకు కూడా శుభసూచకంగా ఆ హోమం యొక్క సువాసనలు వ్యాపించాయి మనకు కూడా ఈరోజు. కాబట్టి ఈ జైనామ సంవత్సరంలో అందరికీ శుభాలు కలగాలని మరొకసారి ఆ వినాయక స్వామిని ప్రార్థిస్తూ సెలవు.